అసలు గంగాదేవి శాంతనూ మహారాజుని ఎందుకు పెళ్లి చేసుకుంటాది అనే డౌటొచ్చుండాలి మీకు. మీకేమో కాని నాకైతే వచ్చింది. సో మనమీరోజు శాంతనూ ఎవరు, అతని భర్త వెనకాలున్న స్టోరీ, గంగాదేవి కండీషన్స్ పెట్టినా సరే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. పూర్వం వీరభీషుడు అనే రాజుండేవాడు. అతడు సూపర్ పవర్ఫుల్. మామూలుగా అప్పట్లో ఒక అశ్వమేధయాగం చేసిన రాజుని తిరుగులేనివాడిగా సూపర్ పవర్ఫుల్గా చూసేవాళ్లు. అలాంటిది ఈ వీరభీషుడు 1000 అశ్వమేధయాగం 100 రాజసూయయాగాలు చేసి బ్రహ్మలోకానికి ఎంట్రీ పాస్ తీసుకున్నాడు. అక్కడ దేవతలు ఋషులతో సహా బ్రహ్మదేవుణ్ణి సేవిస్తున్నాడు. అయితే ఓసారి బ్రహ్మలోకపు అప్సరసులు సైతం అసూయపడేటటువంటి అందంతో, వజ్రంకన్నా ప్రకాశవంతమైన తేజస్సుతో, తెల్లటి వస్త్రాలు ధరించి ఒక లేడీ బ్రహ్మసభలోకి అడుగుపెట్టింది. ఆవిడే గంగాదేవి. అయితే గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా గాలి ఫుల్లుగా వచ్చింది. దానితో గంగాదేవి యొక్క శారీ కొంచెం పైకిగిరి ఆమె థైస్ కనబడ్డాయి. అప్పుడు వెంటనే ఆ సభలోని దేవతలు, ఋషులు, మిగిలిన వాళ్లందరూ తమ తలలు పక్కకు తిప్పుకున్నారు. కాని వీరభీషుడు మాత్రం ఆసక్తిగా గంగాదేవి వైపే చూస్తున్నాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంగా వీరభీషునివైపు చూస్తూ, వీరభీషా అని సభ మొత్తం దద్దరిల్లేలా అరచి, పవిత్రమైన ఈ సభను నీ బిహేవియర్తో అపవిత్రం చేశావు. కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన ఒక మానవవనిత గర్భాన జన్మిస్తావు అని శపించాడు. తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ, బ్రహ్మదేవా, నేను చేసింది తప్పే. దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఇచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కాని నాదొక చిన్న విన్నపం. భూలోకాన ప్రతీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు, నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీష్ముడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు పెరిగి యుక్తవయసుకు వచ్చిన తరువాత శంతనుణ్ణి హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి ప్రతీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోడానికని అడవులకు వెళ్ళిపోయాడు. శంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా మార్చుకుని రాజ్యపాలన చేస్తున్నాడు. అతని పాలనలో హస్తినాపురం సిరిసంపదలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంది. అయితే ఒకసారి శంతనుడు వేటకోసమని గుర్రం మీద అడవులకు ప్రయాణమయ్యాడు. శంతనుడు గుర్రం మీద అలా వెళుతుండగా తనకి గంగానది తీరాన నిలబడి ఉన్న ఒక అత్యంత అందమైన యువతి కనిపించింది. ఎంతటివారినైనా క్షణాల్లో ఆకర్షించేటటువంటి ఆమె అందాన్ని చూసి శంతనుడు మనస్సులో ఇంతటి సౌందర్యరాశి ముల్లోకాల్లో మరెక్కడా ఉండదేమో అనుకున్నాడు. శంతనుడు తన గుర్రాన్ని యువతి వద్దకు పోనించి గుర్రం మీద నుండి కిందికి దిగి ఆ అందగత్తెవైపు చూస్తూ, ఎవరు కన్యా నీవు? ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అనడిగాడు. దానికి ఆమె శంతనుడితో మరో మాట మాట్లాడకుండా, మహారాజా, మీకు నన్ను వివాహం చేసుకోవాలనుంటే నేను దానికి అంగీకరిస్తాను. కాని నాది ఒక చిన్న నియమం. మనకి వివాహం జరిగిన తర్వాత నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, ప్రశ్నించకూడదు. ఒకవేళ అలా ప్రశ్నిస్తే లేదా అడ్డుపడితే ఆ క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది. అసలు గంగదేవి ఒక కండీషన్ పెట్టగానే శంతను ఎందుకొప్పుకుంటాడు అని మీకొక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది తన తండ్రి అయిన ప్రదీపుడు తనతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. తనొక యువతికి మాటిచ్చినావు అని ఆమె నువ్వు ఏం కండీషన్స్ పెట్టినా సరే నువ్వు ఆమెని పెళ్లి చేసుకో అని అంటాడు. తండ్రి చెప్పిన ఆ కన్య ఈవిడే అయ్యుంటుందని అనుకున్నాడు శంతనుడు. గంగాదేవి చెప్పిన నియమాలకు అంగీకరించి ఆమెను అత్యంత వైభవంగా వివాహం చేసుకుంటాడు. అలా వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో భీష్ముడి స్టోరీలో చెప్పాను. ఇన్షార్ట్గా చెప్పాలంటే శంతను గంగాదేవులకి 8 మంది పిల్లలు పుట్టగా అందులో 7 పిల్లని నదిలో వదిలేయడం, 8దో పిల్లాన్ని తీసుకుని గంగాదేవి పెంచడం జరుగుతుంది. ఇలా 17 సంవత్సరాలు గడిచింది. జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకుంటూ శంతనుడు గంగానదీ తీరాన నిలబడి ఉన్నాడు. నదీ ప్రవాహాన్ని చూస్తున్న శంతనుడి కంటికి ఒక్కసారిగా గంగా ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. అది చూసిన శంతనుడు ఆశ్చర్యంతో ఆ నదిని అనుసరిస్తూ పరిగెడుతున్నాడు.
ఇలా నది వెంట వెళ్తున్న శంతనుడికి ఒకచోట ఆకాశం నుండి గుంపులుగా బాణాలు వచ్చి నదిలోకి వెళ్లి నదికి అడ్డుకట్టగా మారి గంగా ప్రవాహాన్ని అడ్డగించడం గమనించాడు. ఆ బాణాలు వేస్తోంది ఎవరా అని శంతనుడు తన తల పక్కకు తిప్పి చూడగా అక్కడ ఓ 17 సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలు చేత ధరించి నిలబడి ఉన్నాడు. శంతనుడు వెంటనే ఆ యువకుడి వద్దకు వెళ్ళి, బాబూ, ఎవరు నీ పేరెంట్స్? ఇంత గొప్పగా బాణాలను ప్రయోగించావు అని అడిగాడు. అప్పుడా యువకుని వెనకనుంచి గంగాదేవి ముందుకు వచ్చి, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెప్పింది. చాలా కాలం తర్వాత తన కొడుకుని చూడ్డంతో శంతనుడి హ్యాపీనెస్కి లిమిట్స్ లేవు. పుత్రా, ఇన్ని రోజులు ఈ హస్తినాపురం అండ్ ఆ సింహాసనం నీకోసమే ఎదురుచూస్తున్నాం అంటూ దేవవ్రతుణ్ణి గట్టిగా హగ్ చేసుకుంటాడు. అప్పుడు గంగాదేవి శంతనుడి వైపు చూస్తూ, ఇక నాకు సెలవివ్వండి ప్రభూ అంటూ అక్కడ్నుండి మాయమైంది. తరువాత శంతనుడు దేవవ్రతుణ్ణి హస్తినాపురానికి తీసుకువెళ్లి అత్యంత వైభవంగా హస్తినాపుర రాజ్యానికి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. దేవవ్రతుణ్ణి హస్తినాపుర యువరాజుగా ప్రకటిస్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చింది అంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.